గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పద్మ వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వరించింది. దీనిపై మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ సతీమణి జ్యోతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదా. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది? వినగానే ఏమనిపించింది? చాలా సంతోషం అండి. మేము పడ్డ బాధలు కష్టాలు అవన్నీ అయితే ఇప్పుడు మేము చెప్పుకోలేం కదా. అందరూ ప్రజలందరూ చూసిండ్రు, మేము పడ్డాయి కూడా బాగున్నాయి. ఇక అన్నిటికీ ప్రజలు ఈ తీర్పు ఇచ్చిండ్రు. ప్రజల ద్వారా, పెద్దల ద్వారా, కేంద్రం నుంచి ఈ అవార్డు రావడం మాకు ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. అయినా అక్కడ నుండి నిజామాబాద్ నుండి వచ్చారు, తను కూడా ఇంట్లో లేరు కదా. 1000 గొంతులు 1,00,000 డబ్బులు అది ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా, అది చేస్తుండ్రు ఫిబ్రవరి 7 వరకు. ఇక దానికోసమే తిరుగుతున్నారు సార్. చాలా సంతోషంగా ఉన్నది. మేము పడ్డ అయితే చాలా కష్టాలు అయితే చాలా ఉన్నాయి అసలు. అవైతే అసలు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు, కానీ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేయరు. మీరేమో అంటారు దీనిపైన? అంటే 41 సంవత్సరం నడుస్తుంది, కానీ ఇప్పటి వరకు తను ఇంకా ప్రజలను అంటే నా జీవితం మొత్తం అంతే నేను అందించుకునే కాదు. నా జీవితాన్ని నేను క్యాండిల్ ఎలా వెలిగి ఇస్తుందో కాలుకుంటూ అలానే అయిపోయింది నా జీవితం కూడా. అయినా ఇంత పెద్ద స్థాయికి ఎదిగిండు నా భర్త అంటే నాకు ఎంతో ఆనందం, ఎంతో కష్టం, ఎంతో సంతోషం. చాలా కష్టాలు పడ్డాడు. తన ముందు నుండి తెలిస్తే కదా నాకు. ఒకటే ఊరు మాది. తను పెళ్ళి కానప్పుడు చూసినా, తను పెళ్ళైనాక కూడా తను ప్రజల్లోనే ఉన్నాడు. అంటే నేను తనతో చెప్పుకునేటి కూడా నేనే ఇదవకుండా తన బిడ్డలు 3 బిడ్డలు, చిన్న బిడ్డలు నా దగ్గర పెట్టి ఈ ఉద్యమాలు స్టార్ట్ చేసిండు. పెళ్ళి కానప్పుడు ఆ పార్టీలో ఉండే, మళ్ళీ తర్వాత పెళ్ళి అయ్యాక ఇంట్లో చాలా కష్టాలు అయితే శ్రమించిండు. తను ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఏమన్నా వర్గీకరణ కోసం పాదయాత్ర అలంపూర్ నుండి చేసినప్పుడు కూడా తను విషజ్వరం వచ్చి ఎంతో బాధపడ్డాడు. మేము 97లో చేసినప్పుడు అది వేరు విషయం, కానీ ఇప్పుడు ఈ ఏజ్లో మళ్ళీ కాళ్ళు రాడ్డు ఉండడం, నడవడం ఎలా ఉండడం చాలా బాధపడ్డాం. ఎలా తిరిగి వస్తాడో ఎట్లనో అని చాలా బాధపడి, పాప ప్రెగ్నెంట్, కోడలు, కొడుకు, పిల్లలందరం కూడా తను బద్దన్న మేము అలంపూర్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇక చూసి వచ్చినాము. తన కోసం నిత్యం ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ పిల్లలు మేము ఇక నా పిల్లలు కూడా తనతో ఎప్పుడు అటాచ్మెంట్గా ఉండరు. ఎప్పుడు లేడు కదా. ఇక అన్నీ నేనే భరించుకుంటూ వచ్చిన, కానీ చాలా చాలా కష్టాలు పడ్డాడు. ఈ ఉద్యమాలలో చనిపోయిన బిడ్డల కోసం వారి ఆత్మలు శాంతి ఉంచాలి, వారి తల్లిదండ్రులకు కూడా వారి లేని లోటు దేవుడు తీర్చాలి, ఓదార్పుని వాళ్ళకు కూడా. మరి జాతి ప్రజల కోసం నా భర్త ఎన్నో చేసిండు. వృద్ధులు వితాంతులకు చేసిండు, వికలాంగులకు చేసిండు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా చేసిండు. అన్నిటి కోసం దీక్షలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, రథయాత్రలు, ఇంకా ఇవే ఒకటి ఇంకొకటి. ఇంకా వర్గీకరణ వచ్చింది ఆగస్టులో, మరి చెప్పిండ్రు సుప్రీంకోర్టులో ఇచ్చేసింది, మనకు అయిపోయింది అని నేను ఆ రోజు కూడా మాట్లాడినా. మళ్ళీ ఏదో చేస్తాను అనుకున్నా, కానీ సేమ్ అట్లనే మళ్ళీ రిపీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకంతకంటే ఎక్కువ ఉద్యమాలు తీసుకున్నాడు నా భర్త. ఏ రోజు కూడా తను ప్రత్యేక స్థానం అంటే నిలిచిపోయింది. అది పేరు ఇప్పుడు తరతరాలకు ఈ భూమి ఉన్నంత వరకు నా భర్తది, మాది ఉంటుంది. కానీ మేము పడ్డ కష్టాలు ఇలా ఉన్నాయి. తనకు కూడా ఎన్నడూ కూడా తను బాడీకి రెస్ట్ కావాలని ఎప్పుడు కూడా ఆయన వచ్చిందంటే ఇంకా తను స్నానం చేయడం, పడుకోవడం, తను తన బాడీని ఎంత నలగొట్టుకుంటాడో, కొలిమిలో పడ్డ దానిలాగా పడి లేస్తూ ఉంటాడు. ఒకటి బొంగన ఒకటి జాతి ఏమైపోతుందో, అట్టడుగులో ఉన్నది నా జాతి ఏమైపోతుందో. ఎవరు మరి మాదిగానే చెప్పుకునే చరిత్ర లేదు కదా ఎవరికి. మాదిగానే అంటే ఎవరు రానియరు అనుకొని అర్జెన్స్లని, క్రిస్టియన్స్ అని, లేకుంటే ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. అది నేను కూడా అనుభవించిన. అలాంటి మా ఊర్లో కూడా మేము పనికి వెళ్ళిన దగ్గర కూడా అలాంటి ఉన్నంగానే చెప్పిండు. ఇదివరకు సార్ అని చెప్పాడు కదా, అలాంటివన్నీ ఇప్పుడు నేను మాదిగానే చెప్పుకునే అంత స్థాయికి నా భర్త తెచ్చిండు. ఒక కేర్ హాస్పిటల్ పోతే, ఒక పాప కోసం పోతే అక్కడ ఒక బాబు హాస్పిటల్ వస్తే ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోలేదా అని అంటుండ్రు వాళ్ళు. అంటే అయ్యో నేను ఆంధ్ర నుండి వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోలేదు ఎలా అంటాను. మేము ఎక్కడ కూడా ఎప్పుడు చెప్పలేదమ్మా. అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను. అదే ఇది నా భర్త చేసిండు కదా, చెప్పుదాము ఒక మాట అనుకున్నా. ఒక కంటి హాస్పిటల్ పోయినాం మా బాబుతోటి. అక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే తెచ్చుకోండి అని వాళ్ళు ఫ్యామిలీ చెప్పుకుంటున్నారు. భార్య, భర్త, కూతుర్లు వచ్చారు. అప్పుడు చెప్పాను, ఇక ఈ టీవీలో అన్నీ వచ్చినాయి కదా, అమ్మ ఇక వీళ్ళ డాడీ చేశాడమ్మా ఇది ఆరోగ్యశ్రీ కార్డు, కంటికి కూడా వర్తిస్తుందా అబ్బా, ఎంత చాలా సంతోషంగా ఉందంటే
ఎవరమ్మా ఎవరు మందకృష్ణ మా దగ్గర అంటే అవునా అంటే మీరు ఫ్యామిలీ అంటే అవునంటే అబ్బాయి అనేసి అప్పుడు చాలా సంతోషం ఆనందం వేసింది. అంటే కొన్ని అనుభవాలు చెప్పుకోవాలంటే కూడా మేము ఎప్పుడు ఇట్లా బయటికి తను కూడా తీసుకురాలే. సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్య తిరిగారు, కానీ మీ సపోర్ట్ నిత్యం ఉన్నది. ఏ విధంగా అంటే ఒక భర్తగా ఇంట్లో అనేది చాలా వరకు టైం స్పెండ్ అనేది తక్కువ ఉన్నది. సో ఇట్లా మీరు ఎలా handle చేశారు ఫ్యామిలీని? ఇంకా చాలా బాధపడ్డా నేను. తనకు ఎన్నో చెప్పుకోవాలి, ఈ పిల్లలు ఈ నాయి అన్నీ చెప్పుకుందాం అనుకోవటమే అలానే సరిపోయింది. ఇక నాకు అట్లనే వరించిపోయింది. ఇక మొత్తం నా జీవితం మొత్తము తనతో పాటుగా తనంతేగా తను చేస్తూనే ఉంటాడు. తను ఇక మనీసిగా నా జీవితాన్ని ఇక నేను అంకితం చేసుకున్నాం. ఇద్దరం భార్య భర్తలు జాతుల కోసం చాలా కష్టాలు పడ్డాం రా. లేమికి కలిమికి ఉన్నదానికి లేని దానికి ప్రజలు కూడా అన్నిట్లో మమ్మల్ని ఆ ఉద్యమానికి కానీ తనకు కానీ అన్నిట్లో ఆదుకొని ముందుకు నడిపిస్తున్న బిడ్డలకు కూడా మంచిగా ఉండాలి, అందరికి జరగాలి. మా పిల్లలకు మాకు ఇప్పటి వరకు దేవుడు ఈ రూపకంగా ఇప్పుడు ఈ పద్మశ్రీ అవార్డు రావడము మా పిల్లలు మేము మా అందరం చాలా సంతోషపడ్డాము. పిల్లలు ఎప్పుడు అంటుండే డాడీ ఇంత కష్టపడుతున్నాడు ఎవరు గుర్తించట్లేదు అంటే ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారా, డాడీ పేరు రాలే. ఇప్పుడు కదా టీవీలలో చెప్తుంటే ఇప్పుడు మరి తను ఎన్ని కష్టాలు పడ్డాడు. ఈ మాటలు విన్నప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే సార్ వల్ల మేము ఇది పొందాము అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది యాజ్ ఏ వైఫ్ గా? సంతోషపడ్డాము. కొన్ని చోట్ల చెప్పుకోలేకపోయినాము, ఒక్కొక్క దగ్గర చెప్పుకొని ఆనందపడ్డాము. వాళ్ళు కూడా చెప్పినాక చాలా సంతోషపడ్డారు. అసలు అంత పెద్ద అదంటే అది మామూలుది కాదు కదా. ఆరోగ్యశ్రీ కార్డు అంటే పెద్ద హాస్పిటల్ పోంటే ఎవరు పోతారు, అసలు పోలేరు కదా, అక్కడ అడుగు కూడా పెట్టలేరు. అది నా భర్త సాధించి పెట్టిండు ప్రజలకు, యావత్ ప్రజానికానికి అది ఎప్పటి కలకాలం ఉండాలని మేము కోరుకుంటున్నాము. తనకు కూడా తనను కూడా మీరు అడగండి, నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీరు తనను కూడా అడగండి. మీరు నేను ఎన్ని పడ్డానో, ఎంత చేయుతనిచ్చినో ఆయనకు వెన్నుదండుగుండి నా భర్త ప్రజలు మనిషి సరే పోని అట్టడుగు సంబంధ జాతులకు చేస్తుండే నా భర్త. ఒకనాడు కాకపోయినా ఒకనాడు అయినది తను ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాం బిడ్డ, చాలా చాలా అంటే చాలా. మీ పోరాటంలో మేడం పాత్ర ఎంతవరకు ఉంది? అంటే మొదటి నుంచి దాదాపు 40 సంవత్సరాలు దాటింది కదమ్మా. అంతకుముందు ఒక విప్లవోద్యమం పనిచేస్తున్నప్పుడు కూడా ఒక 10 ఏళ్ల పాటు మేము కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పోలీసులతో దాడులు ఎదుర్కొన్నాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం, నిర్బంధాలు ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 3 దశాబ్దాలు, ఆ దశాబ్దంలో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఎప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో మొదటి నుంచి అర్థం చేసుకొని కుటుంబం ఇబ్బందులు అవన్నీ చూసుకొని ఎప్పుడు కూడా మేము ముందుకెళ్తున్న దాన్ని ఇక ప్రోత్సహించినట్టుగానే ప్రయత్నం చేయడమే కానీ ఇంకా వేరే ప్రయత్నం చేయలేదు. మా భార్య మా జ్యోతి పాత్ర నేను ముందుకు సాగడానికి లేదా సమాజం కోసం కొంత పని చేయడానికి, కొన్ని ఫలితాలు సమాజానికి అందించడానికి జ్యోతి అందించిన సహకారం అది ఉన్నది, అంతే, రెండో మాట లేదు. అక్క మీరు చెప్పండి, నాన్నగారికి పద్మశ్రీ అనగానే మీకు ఏ విధంగా ఉంది ఫీల్, ఏమనిపించింది యాజ్ ఏ కూతురుగా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీకు ఎలా అనిపించింది? డాడీకి అవార్డు రావడం, పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది జాతి యావత్తు గర్వించదగ్గ విషయము. తన కూతురుగా పుట్టినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. డాడీ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో చాలా కష్టాలు పడి ఎస్సీ కేటగరైజేషన్ సాధించాడు. దాంతోపాటు పేదవాళ్ళకి ఉచిత ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ తెప్పించారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత మా నాన్నగారు. చాలా చాలా సంతోషం. ఒక పేదవాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. అది డాడీ వల్లనే అయింది. ఇది దేశం గుర్తించింది. ఇంకా పేద ప్రజల కోసం అన్ని విధాలుగా డాడీ సహాయం చేశారు. వృద్ధులు, వితంతుల కోసం, వికలాంగుల కోసం ప్రతి పోరాటంలో డాడీ ఏ పేదవాళ్ళు ఎక్కడ కష్టం ఉన్నా డాడీ ముందెళ్ళి నిల్చుంటాడు. అలాంటి పర్సన్కి డాడీ అంత గొప్ప వ్యక్తికి నేను కూతురుగా పుట్టాను. చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. పద్మశ్రీ అవార్డు రావడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే కూతురు అంటే నాన్నకు ఎక్కువగా అనుబంధం ఉంటుంది, కానీ తక్కువ టైం ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది తక్కువ టైం స్పెండ్ చేయడం? ఎప్పుడు మా డాడీతో మేము టైం స్పెండ్ చేసింది లేదు. ఇప్పుడు మా పిల్లలతో మా డాడీ అప్పుడప్పుడు ఎత్తుకుంటుంటే మా లైఫ్లో మేము అది మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు మా డాడీతో మేము టైం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు కూడా మా డాడీ నైట్ 2:30కి వచ్చారు. ఇప్పుడు లేసరికి ఇప్పుడు రెడీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ మా పిల్లలతో అంటే
అన్నయ్య కొడుకు, నాకు 3 kids. మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా, మాతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. మొత్తం మా అమ్మ కష్టమే, అమ్మ ఎవ్రీథింగ్ చూసుకుంది. డాడీ మొత్తం దేశం ప్రజల మనిషి, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. అవార్డు ఇచ్చినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు. సో మీకు ఎలా అనిపిస్తుంది అవార్డు రావడం మనకు? ఖచ్చితంగా సంతోషంగానే అనిపిస్తుంది. సో ఆయన 30 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. గెలుపు వచ్చింది అంటే కష్టం వెనుక ఎన్నో దెబ్బలు, మాటలు, అవమానాలు అన్నీ ఉంటాయి. సో ఒక కన్సిస్టెన్సీతో ముందుకు సాగారు, ఒక పోరాటం చేశారు. ఒకే గెలుపుతో ఆగిపోవాలి అనుకోలేదు. నేను ఇంకా సాధించాలి, ఇంకా చెయ్యాలి, తను ఉన్నంత వరకు నేను ఎంత సహాయం చేయగలనో ప్రజలకి అంత చేయాలని పోరాడుతున్నారు. సో అంత సపోర్టు ఎంఆర్పిఎస్ నుంచి ఎంత ఉందో అంతే సపోర్ట్ తన భార్య నుంచి కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. మేడం గారితో మీ అందరితో కూడా సపోర్ట్ ఉండడం వల్లే సార్. లైక్ యాజ్ అ హస్బెండ్, ఒక హస్బెండ్ అనే పర్సన్ ఒక అచీవ్మెంట్ వస్తుంది అంటే ప్రజల నుంచే కాదు, మెయిన్ మానసికంగా కంట్రోల్ అవ్వాలంటే వైఫ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో తన ద్వారా మేమందరం నార్మల్గా ఉండగలుగుతాం. సో బయట ఆయన గెలుపు ఎంత ఉందో ఇంట్లో తన గెలుపు కూడా అంతే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్క మాట అంటే కంగ్రాచులేషన్ డాడీ. థ్యాంక్ యూ. సో నాన్నగారికి పద్మశ్రీ రావడం ఎలా అనిపించింది? మీరు ఒక కొడుకుగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ యాక్చువల్లీ మా అందరికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. మాకు డాడీకి ఎందుకు ఇంకా రాలేదు అని చాలా కలుగునే వాళ్ళం. ఫైనలీ ద హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. సో we especially thanks to, we are very grateful to Shri Narendra Modi garu and Kishan Reddy uncle అందరు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఇది దక్కిన ఫలితంగా మేము భావిస్తాం. 30 సంవత్సరాలుగా పబ్లిక్ జీవితంలోనే ఉన్నారు, కానీ ఇంటి దగ్గర చాలా వరకు టైం స్పెండ్ చేశారు. కానీ ఒకవైపు నిత్యం ప్రజల వైపు ఉంటూ ప్రజల సమస్య పైన నిత్యం పోరాడంతో మాకెంతో సంతోషంగా ఉందంటే, ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎమోషనల్గా ఫీల్ అవుతున్న సందర్భం. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.